తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్ని అమలు చేసే పనిలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా మరో స్కీమ్ అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత గ్యారంటీల్లో భాగంగా ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలకు పెంపు పథకాలను ప్రారంభించింది. ఇక 18 ఏళ్లు పైబడిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని నియోజకవర్గాల్లో పథకాన్ని ప్రారంభించేందుకు సమాలోచనలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇందుకోసం మొదటి విడతలో భాగంగా 300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు తెలుస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పై కేంద్రం సబ్సిడీ 50,000 పోను, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మొదటి విడతగా 300 కోట్లతో విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎన్నికల హామీల్లో భాగంగా 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో పేద విద్యార్థులకు స్కూటర్లు ఇవ్వనున్నారు. వీరి సంఖ్య సుమారుగా 5 లక్షల మంది వరకు ఉన్నారని సమాచారం. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న వారు 70,000 వరకు ఉన్నారని తెలుస్తుంది. ఒక్కో స్కూటీకి కేంద్ర సబ్సిడీ మినహాయించి 50,000 రూపాయల చొప్పున 70,000 స్కూటీలకు 300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటీల పథకం పెద్ద ఖర్చుతో కూడుకున్నది. బహిరంగ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటీ సామర్థ్యం 1.5 లక్షల పైగా పలుకుతుంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఎలక్ట్రిక్ 2 వీలర్ పై ఫేమ్ 2 పథకం కింద రాయితీ అందిస్తుంది. ఈ పథకం కింద ఒక్కో ఈవీ 2 వీలర్ కు దాని ఎక్స్ ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా 40% సమానంగా సబ్సిడీ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాయితీలకు అనుగుణంగా ఈ పథకం అమలు కోసం అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారు. తొలి విడతలో సర్కారు కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యమిస్తే 70,000 మంది వరకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ స్కూటీలకు డ్రైవింగ్ లైసెన్సులు తప్పనిసరి కానుంది. లైసెన్స్ తీయడం విద్యార్థులకు కత్తి మీద సామే. చాలా మందికి వాహనం నడపడం వచ్చినప్పటికీ డ్రైవింగ్ లైసెన్సులు లేవు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. వారికి రహదారి భద్రత గురించి అవగాహన తక్కువగా ఉండటంతో రోడ్ల ప్రమాదాలను బారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం సైతం ఉండదు. వాహనాలు నడిపే వారికి ట్రాఫిక్ సిగ్నల్లు, డ్రైవింగ్ నిబంధనలు, రోడ్డు భద్రతా చర్యల గురించి అవగాహన అవసరం. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆధార్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ లేదా పాస్పోర్ట్, అడ్రస్ ప్రూఫ్, టెంట్ మెమో, పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. 18 సంవత్సరాలకు పైబడిన వారు అంటే డిగ్రీ, పీజీ, ఇతర మేనేజ్మెంట్ కోర్సులు, ఇంజనీరింగ్ విద్యార్థులే ఉంటారు. మహానగర పరిధిలో డిగ్రీ, పీజీ, వివిధ మేనేజ్మెంట్ వృత్తి కోర్సులు అభ్యసిస్తున్న వారి కంటే ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్న వారే అధికం. అందులో సైతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు అధికంగా ఉన్నారు. ఎలక్ట్రిక్ స్కూటీ పథకం కింద కేవలం సర్కార్ కాలేజీ విద్యార్థులకు ప్రాధాన్యమిస్తే ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యార్థులు అర్హత కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి విధి విధానాలు, దరఖాస్తు చేసుకునే వివరాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.